ఓం శాంతి. మురళీరవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 30/5/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనల్ని చదివించేవారు స్వయం శాంతిసాగరుడైన శివబాబా అని మీకు మొట్టమొదటిగా నిశ్చయము ఉండాలి. ఏ మనుష్యులు ఎవ్వరికీ సుఖశాంతులను ఇవ్వలేరు. ఒక్క తండ్రి స్మృతి స్థిరమైపోవాలి. బుద్ధి ఏ వైపుకు పోకూడదు. ఇదే ఉన్నతమైన లక్ష్యము. దీని కొరకు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థమును చేయవలసి ఉంటుంది. ఆత్మాభిమానులుగా అయినప్పుడే వికారి ఆలోచనలన్నీ అంతమైపోతాయి. బుద్ధి భ్రమించడము కూడా ఆగిపోతుంది. దేహము వైపుకు అసలు దృష్టి పోనే పోకూడదు. ఇదే మీ లక్ష్యము. నేటి ఈ రోజును గురువారము అని కాక సద్గురువారము అని సంబోధించాలి. నేడు అనేక మంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు మాత్రం ఒక్క శివబాబాయే. గురువు మరియు సద్గురువునకు చాలా తేడా ఉంది. సత్ అనగా సత్యము, ట్రూత్. సత్యమైన జ్ఞానాన్ని సద్గురువు అయిన శివబాబా మాత్రమే ఇస్తారు. మనుషులకు ఎప్పుడూ సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా ఎవ్వరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. బ్రహ్మలో జ్ఞానము ఏమాత్రమూ లేకుండా ఉండేది. ఆ సమయంలోనే నిరాకార తండ్రి వీరి శరీరాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞానాన్ని ఇస్తారు. సంపూర్ణ జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ అయిన శివబాబాయే. సద్గురువు అనగా సంపూర్ణ సత్యము. మీరు సత్యముగా అయినప్పుడు ఈ అసత్యమైన శరీరము ఇక ఉండనే ఉండదు. ఏ మనుష్య మాతృలను కూడా సద్గురువు అని అనరాదు. నేడు మనుషులలో పైసా అంత శక్తి కూడా లేదు. స్వయంగా శివబాబాయే ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారి ద్వారా చదువుకున్న మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. మీరిప్పుడు పరంపిత పరమాత్మ నుండి చదువుకుంటున్నారు. మీకు ఆ తండ్రి నుండే శక్తి లభిస్తుంది. శక్తి అనగా శారీరక శక్తి కాదు, బాబా ఆత్మీక శక్తిని గురించి తెలియచేస్తున్నారు. ఆత్మీక తండ్రి ద్వారా ఆత్మీక శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారా మీరు శాంతిని మరియు సుఖాన్ని అనుభవము చేస్తారు. శివబాబా ఆత్మీక టీచరు. ఏ విధంగా మీరు శివబాబా వద్ద చదువుకుంటున్నారో అలాగే బ్రహ్మ కూడా చదువుతున్నారు. ఈ చదువులో కష్టపడే విషయము ఏమీ లేదు. విద్యార్థి జీవితము బ్రహ్మచర్యములోనే కొనసాగుతుంది. చదువు పూర్తి కాగానే వికారాలలోనికి వెళ్తారు. చదువు ద్వారానే బిరుదు మరియు పదవి లభిస్తుంది. అది శారీరక చదువు అయితే ఇక్కడ శివబాబా మీకు ఆత్మీక చదువును చదివిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మబాబా కూడా మీ వలె విద్యార్థిగా ఉన్నారు. వారు గృహస్థ వ్యవహారములో ఉండేవారు. కేవలము వారు తమ శరీరాన్ని శివబాబాకు రథముగా ఇచ్చారు. అది కూడా వానప్రస్థ స్థితిలో ఇచ్చారు. మీకు ఈ జ్ఞానాన్ని అర్థము చేయించేవారు నిరాకారుడైన శివబాబాయే. వారి సమానముగా నిర్వికారులుగా కావాలి. ఇటువంటి ప్రయత్నము చేయలేని వారు రకరకాలుగా మాటలను మాట్లాడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు కూడా. ఒక్క నిరాకార తండ్రిపై మీకు సంపూర్ణమైన నమ్మకము ఉండాలి.
కొందరికి కొంత నమ్మకం ఉంటే మరికొందరికి 100% నమ్మకం ఉంది. వారు స్వయంగా వచ్చి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఈ సత్యమైన జ్ఞానము ద్వారా మీ దృష్టి పవిత్రముగా అవుతుంది. సత్య త్రేతాయుగాలలో కూడా పరస్పరపు ప్రేమ ఉంటుంది, కానీ అది పవిత్రమైన ప్రేమ. వికారి దృష్టి ఉండదు, వికారపు దుర్గంధము ఉండదు. మీరు జన్మ జన్మాంతరాలు వికారాలలోనికి వెళ్ళారు, కావుననే ఆ వికారపు నశ చాలా కష్టముగా దిగుతుంది. బాబా మిమ్మల్ని నిర్వీకారులుగా తయారు చేస్తున్నారు. ఒంటరిగా వచ్చిన మీరు మరలా ఒంటరిగానే వెళ్ళాలి. ఎప్పుడూ మీ దృష్టి వికారాల వైపుకు వెళ్ళరాదు. ఒక్క బాబా స్మృతి స్థిరమైపోతే మీ బుద్ధి ఎటువైపుకు వెళ్ళదు. ఇదే చాలా ఉన్నతమైన గమ్యము. ఈ జ్ఞాన మార్గములో పవిత్రతను ధారణ చెయ్యటము చాలా ముఖ్యమైన విషయము. ఈ సంగమయుగములో తప్పక పవిత్రముగా కావాలి. మీరు కొద్దిగా జ్ఞానము విన్నా కానీ సత్యయుగ ప్రజలుగా అవుతారు. సత్యయుగములో మంత్రి పదవి ఉండనే ఉండదు, ఎందుకంటే మీరిక్కడ సంపూర్ణ జ్ఞానులుగా అవుతున్నారు. ఈ జ్ఞానము ద్వారా మీరు అర్ధకల్పము రాజ్య పరిపాలనను చేస్తారు. జ్ఞానముతో మీ దృష్టిని పరివర్తన చేసుకోండి. ఆత్మాభిమానిగా అయ్యి వికారి ఆలోచనలను సమాప్తము చేసుకోండి. మీలో ఎటువంటి వికారపు దుర్వాసన ఉండకూడదు. దేహము వైపు అసలు దృష్టి వెళ్ళకూడదు. బేహద్దు తండ్రియే నన్ను చదివిస్తున్నారు అనే నమ్మకమును ఉంచండి. అప్పుడే మీ స్మృతి స్థిరంగా నిలబడుతుంది. మాయ మీ నమ్మకాన్ని కొంచెము కూడా కదిలించరాదు. వరదానము: సేవాభావముతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు ముందుకు తీసుకుని వెళ్ళే నిర్విఘ్న సేవాధారీ భవ. సేవాభావము సఫలతను ప్రాప్తింపచేస్తుంది. సేవలో ఒకవేళ అహంభావము వచ్చినట్లయితే దానిని సేవాభావము అని అనరు. సేవాధారి పిల్లలు ఎల్లప్పుడూ ఎగిరే కళను అనుభవము చేస్తారు. సేవాదారుల ఉల్లాస ఉత్సాహాలు స్వయాన్ని మరియు సర్వులను నిర్విఘ్నముగా చేస్తాయి. స్లోగన్: సూక్ష్మమైన మరియు ఆకర్షణను కలిగించే దారాల నుండి ముక్తులుగా ఉండేవారే సత్యమైన జ్ఞాని ఆత్మలు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.